వెల్కమ్ టు ఏవీ న్యూస్. బండి సాయి భగీరథ్ను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఐద్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ఆధ్వ సంఘం నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడడం సిగ్గుచేటని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించి బండి సంజయ్ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ లేని ఎడల రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఐద్వ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఐద్వ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఐద్వ కమిటీ పిలుపు మేరకు ఈరోజు తొర్రూరు మండల కేంద్రంలో ఒక రాస్తారోక నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గత 4 రోజుల క్రితం చూసుకుంటే ఏదైతే ఈ తెలంగాణ మన కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ సహాయ మంత్రి మన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఇంతకుముందు గతంలో కూడా ఇవాళ ఏ కాలేజీలలో ఉన్నటువంటి విద్యార్థులను బాగా హింసాత్మకంగా విద్యార్థులపైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4 రోజుల క్రితం చూసుకుంటే ఒక విద్యార్థి మన బాలికపై మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడి అమ్మాయికి మన మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు అమ్మాయికి సేవించి ఆ అమ్మాయికి లైంగికంగా దాడులు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కీలకంగా బీజేపీ ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఒక బండి సంజయ్ కూడా ఒక కేంద్ర మంత్రిగా మన తెలంగాణ వైపు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఈ యొక్క హోంశాఖ మంత్రి సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఒక ఏదైతే బండి సంజయ్ వాళ్ళ కుమారుడే ఈ యొక్క దుర్ఘటనకు పాల్పడడం సరికాదు. తక్షణమే ఏదైతే ఒక బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క బండి భగీరథ్ని తక్షణమే అరెస్ట్ చేసి ఎక్కడ ఉన్నా కూడా పోలీసులందరూ దర్యాప్తు చేపట్టి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి జీవిత ఖైదీగా ఉరిశిక్ష వేయాలని ఈ యొక్క పిలుపు మేము అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ముందు రానున్న రోజుల్లో ఈ తక్షణమే అరెస్టు చేయకుండా ఈ యొక్క కాలయాపన చేస్తే మేము రాస్తారోకలే కాదు బండి సంజయ్ రాజీనామా చేసేంతవరకు అతన్ని అరెస్ట్ చేసేంతవరకు ఈ యొక్క పోరాటం ఆగదని చెప్పేసి హెచ్చరిస్తూ థ్యాంక్ యూ. ఏవీ న్యూస్కి నమస్కారం. నా పేరు బొల్లం మమత. నేను తొర్రూరు మండల కార్యదర్శిని. ఈరోజు ఐద్వ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము తొర్రూరు మండలంలో రాస్తారోకో చేస్తున్నాం. మైనర్ బాలిక పైన అత్యాచారం చేసిన బండి భగీరథ్ను ఫోక్సో కేసు పెట్టి అరెస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. బాలిక కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలని రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నాం. కాకపోతే మేము రాస్తారోకో చేయడం కార్యక్రమాలు చేయడం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గారి పదవి రాజీనామా చేయాలి, బీజేపీ నుంచి బర్తరఫ్ చేయాలి రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారిని సంజయ్ గారి కొడుకును కూడా అరెస్ట్ చేయాలి, కఠిన చర్యలు తీసుకుంటారని మేము ఐద్వా తరపు నుంచి పోరాడుతున్నాము. కఠిన చర్యలు తీసుకోకపోతే ఇంకా పోరాడతాము, ఎంతకైనా తెగిస్తామని చెప్తున్నాము.